వెల్కమ్ టు ఎన్టీవీ బిజినెస్. నేను మీ భవ్య. ఇప్పుడు ఒక దగ్గర చక్కగా మంచి ఏరియాలో ప్లాట్ తీసుకున్నాము, బట్ రిజిస్ట్రేషన్ కూడా ఇమీడియట్గా చేసుకోవాలి అని అనుకుంటాము. ఎందుకంటే కొన్ని సార్లు సిచ్యువేషన్స్ కుదరకపోవచ్చు. సో లేట్ చేసినా కొద్దీ కూడా మళ్ళీ ఆ ల్యాండ్ వాల్యూ పెరిగిపోతుంది. సో ఇమీడియట్గా మైండ్ని డైవర్ట్ చేయకుండా కొనుక్కుంటాం. బట్ రిజిస్ట్రేషన్ అనేది వెంటనే జరిగితే మనం హమ్మయ్య మన చేతికి వచ్చేసింది మన ప్రాపర్టీ అని ఫీలింగ్ ఉంటుంది. బట్ ఇప్పుడు ఇక్కడే మనకు ఒక సమస్య ఏర్పడింది. ఏంటంటే ఖచ్చితంగా గవర్నమెంట్ రూల్ తీసుకొచ్చింది, స్లాట్స్ బుక్ చేసుకోవాలి రిజిస్ట్రేషన్కి ముందు. ఆ స్లాట్ బుక్ చేసుకున్న తర్వాతే మనం రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి పాసిబుల్ అవుతుంది, లేకపోతే ఛాన్స్ ఉండదు. సో ఈ ప్రాసెస్ ఏంటి, దానివల్ల వచ్చే నష్టాలు లాభాలు ఏంటి ఒకసారి అడిగి తెలుసుకుందాం మన రియల్టర్ ఆక్సిజన్ ఫౌండర్ నంది రామేశ్వరరావు గారిని. సార్, ఇప్పుడు నేను చెప్పినట్టుగానే ల్యాండ్ వన్స్ కొనేదాకా చాలా కష్టపడి సెర్చ్ చేస్తారు అండ్ అమౌంట్ బడ్జెట్ అడ్జస్ట్ చేసుకుంటారు, అంతా జరుగుతుంది. రిజిస్ట్రేషన్ కొంచెం తొందరగా అయిపోతే బాగుండు, ఎందుకంటే ఇది ఒక స్ట్రెస్ కదా అనుకుంటారు అందరూ. కానీ ఇక్కడ మళ్ళీ ఇప్పుడు స్లాట్ బుక్ చేసుకుంటే తప్ప రిజిస్ట్రేషన్ ఛాన్స్ లేదు. ఇదంతా కూడా ఎక్స్ట్రా హెడేకా, లేకపోతే ఇది మనందరికీ కూడా ఒక బెనిఫిట్ అంటారా? విలువ అనుకుంటున్నావా ఏంటి? అంటే కొనుక్కునే వాళ్ళకు ఉపయోగపడటానికి. ఇప్పుడు ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎందుకంటే ఇప్పుడు అమ్మేవాడు దేనికి అమ్ముతాడు? డబ్బులు కావాలని అమ్ముతాడు. కూతురు పెళ్ళి అవ్వచ్చు, ఇంజనీరింగ్ సీట్ అవ్వచ్చు, అమెరికా అవ్వచ్చు, ఎక్స్వైజెడ్ ఆన్ ద రీజన్. ఇప్పుడు నువ్వు స్లాట్ పెడితే వాడు ఆగలేడు, అంతవరకు బైక్ అమ్మేవాడు ఆగలేడు. రైట్? అమ్మేవాడు ముహూర్తం చూసుకోడు, కొనుక్కునేవాడు ముహూర్తం చూసుకుంటాడు. కొనుక్కునేవాళ్ళు పలానా ఇప్పటి నుండి నెక్స్ట్ 2 డేస్లోనో 3 డేస్లో అనుకుంటారు, ప్లాన్ చేసుకుంటారు. అమౌంట్ రెడీ చేసుకోవాలి, మిగతా అన్ని డాక్యుమెంటేషన్ రెడీ, ప్లాన్ రెడీ చేసుకోవాలి, అప్రూవల్స్ అని. ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేశారంటే స్లాట్ సిస్టమ్ అని పెట్టారు. పాస్పోర్ట్కి వెళ్తే మనం ఆన్లైన్, మన వెరీ హ్యాపీ, మన డ్రైవింగ్ లైసెన్స్కి వెళ్తే పాస్పోర్ట్ ఎక్స్పైరీ అయితే వెళ్తే 5 minutes బయటకు వచ్చాను, 5-10 minutes బయటకు వచ్చాను. ఒకప్పుడు 3 గంటలు 4 గంటలు పట్టేది. అదన్నీ ఇదన్నీ అది రకరకాల సిస్టమ్. సో సిస్టమ్ ఈ స్ట్రీమ్ లైన్. కానీ ఇక్కడ ఏమవుతుంది, మన ఈ సందర్భంలో స్లాట్ అడిగితే 10 రోజులు 15 రోజులు 20 రోజుల తర్వాత ఇస్తున్నారు. అప్పుడు అమ్మేవాడు ఆగట్లేదు, ఆడు వేరే బయర్ చూసుకుంటాడు. అది అవుతుంది పక్కన పెట్టి రిజిస్ట్రేషన్ అవ్వకుండా మనం డబ్బులు ఇవ్వం, మొత్తం ఇవ్వం అని డబ్బులు కావాలి. వాళ్ళు కూతురు పెళ్లి పెట్టుకున్నాడు, 1 weekలో క్లోజ్ చేయాలి. నువ్వు 15 రోజులు స్లాట్ ఇస్తే బయర్ ఇబ్బంది పడతాడా లేదా? ఎగ్జాక్ట్లీ ట్రూ. అది ఒక డిఫికల్టీ ఫ్యాక్టర్. అండ్ దీనివల్ల రెండోది, నాకున్న కొద్ది అనుభవంలో గవర్నమెంట్కి రెవెన్యూ లాస్. ఏం చేస్తారు, లిమిటెడ్ రిజిస్ట్రేషన్ పెట్టారు. పర్ SRO పర్ డే ఇన్ని 40, 50, 100 వాటర్ డిపెండింగ్ ఆన్ ది కెపాసిటీ. దానివల్ల ఏమవుతుంది, గవర్నమెంట్ ఇప్పుడు 200 మంది పెట్టుకుంటే నువ్వు 50 మందికి ఇస్తున్నావు, 60 మందికి ఇస్తున్నావు, మరి 140 మంది పోతున్నారు. దేర్ ఆర్ డేస్ వెన్ రిజిస్టర్ ఆఫీస్ వర్క్ అప్పుడు నైట్ 12 o'clock 1 o'clock కూడా వర్క్ చేసిన రోజులు ఉన్నాయి. March 31st ఎస్పెషల్లీ ఫైనాన్షియల్ ఇయర్. ఇప్పుడు ఏమవుతుందంటే కొంతమంది బయర్స్ ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళు అనుకున్న డేట్ రావట్లేదు. కరెక్ట్ తీసుకెళ్ళి మీరు మూడాల్లోనో లేదా సమ్ మంచి రోజులు కాని రోజుల్లో స్లాట్ ఇస్తున్నారు. సో గవర్నమెంట్ దే మే హ్యావ్ సమ్ ఛాలెంజెస్. సో నా ఒక ఒపీనియన్ సజెషన్ అంటే ఐదర్ యూ లిఫ్ట్ ఆఫ్ ది లిమిటెడ్ కండిషన్ కాదు, అన్లిమిటెడ్ పెట్టండి. అవును, ఉన్న టైంలోనే కనీసం ఒకేసారి చాలా ట్రాన్సాక్షన్స్ అయితే ప్లస్ గవర్నమెంట్ 7.6% రెవెన్యూ వస్తుంది కదా. ఎవ్రీ ట్రాన్సాక్షన్ నీకు వేలు లక్షలు వస్తున్నాయి. రైట్. అవును. 10 కోట్ల ప్రాపర్టీ కొన్నావు అనుకో, 76 lakhs ఇన్కమ్ టు ది గవర్నమెంట్. అంటే ఇప్పుడు ఒకవేళ వాళ్ళు ఎవరన్నా బై చేయాలి ఖచ్చితంగా ఇన్ని డేస్లో అని అనుకుంటే ఫస్ట్ ఒక స్లాట్ బుక్ చేసేసుకొని మినిమం ఆ ఫ్యూ డేస్లోనే ఒక దగ్గర ప్లాట్ చూసుకొని ఫిక్స్ అయిపోవాలి తీసుకోవాలని. అప్పుడు కానీ వాళ్ళకి ఇంకా పాసిబిలిటీ అంతవరకు నీకు సెల్లర్ ఆగుతాడని గ్యారంటీ లేదు. నీకంటే వేరే ఆఫర్ ఇచ్చి ఒకటి డెస్పరేట్లో నీకు ఒప్పుకుంటాడు 1 కోటి రూపాయలు, వేరే వాడు వచ్చి 1,10,00,000 నీకు ఇవ్వడుగా. ఇయ్యడు. అవును. ఇంకోటి అందులో ఇప్పుడు అదే సేమ్ ల్యాండ్ కి బాగా డిమాండ్ ఉంది, వాల్యూ ఉంది అన్నప్పుడు నెక్స్ట్ వేరే ఒకరు వచ్చి తీసేస్తారు. సో కాంపిటీషన్ ఇస్ టూ హై. ఇలాంటి కండిషన్స్ అన్ని కూడా మీరు యూ షుడ్ ఫైండ్ అవుట్. అంటే స్లాట్ చేసిన విధానం గవర్నమెంట్కి ఏదో ఛాలెంజ్ ఇచ్చి పెట్టుంటారు, బట్ ఆ స్లాట్లో మీరు హ్యాపీ లేకపోతే రావుకాలంలో వచ్చింది, లేకపోతే ఏదో మంచి రోజు కానీ బ్యాడ్ డేలో వచ్చింది, కొన్ని రోజుల్లో మనం మంచి పనులు పెళ్ళిళ్ళు శ్రావణ మాసంలోనే ఎక్కువ చేస్తాం. ఎందుకు, దెర్ ఇస్ రీజన్. మనం కొనుక్కునేది కూడా మంచి రోజు కొనుక్కోవాలనుకుంటాం. ఈ కండిషన్స్ వల్ల ఒకటి మేజర్ డిసడ్వాంటేజ్, గవర్నమెంట్కి రెవెన్యూ పడిపోతుంది. లిమిటెడ్ ట్రాన్సాక్షన్, లిమిటెడ్ స్లాట్స్, అటు బయ్యర్కి కూడా లాస్ అవుతుంది. ఆయన అనుకున్న రోజులో ఆయన హ్యాపీగా కొనుక్కోలేకపోతున్నాడు. ఆ సెంటిమెంట్ అంటే ఏదో వేరే రోజు కొనుక్కుంటే సెంటిమెంట్. కొంతమంది కొన్ని పనులు చేయరు.
దానివల్ల గవర్నమెంట్ షుడ్ రీథింక్. లాస్ట్ టైం కూడా పెట్టారు, ఎర్లియర్ కూడా పెట్టారు, తీసేశారు, ఇప్పుడు మళ్ళీ పెట్టారు. మార్కెట్లో ఈ బయర్స్ ఇచ్చిన ఫీడ్బ్యాక్ మాకు. ఓకే. దాన్ని సో బట్టి ఇదంతా ఒక సిస్టమ్ లో అంతా డేటా అప్డేట్ అవ్వటానికి ఒక ఈజీ వేగా ఈ సిస్టమ్ ని అంటే పెట్టారంటే మేము అనేది ఏంటంటే గవర్నమెంట్ రెవెన్యూ లాస్ చేసుకోదు, బయర్ కంఫర్ట్ జోన్ ఇవ్వండి, బయర్ కానీ ఇన్వెస్టర్ కానీ దే విల్ హ్యాపీలీ బై. మీ దగ్గర కొద్దిగా స్టాఫ్ తక్కువ, సమ్ అరేంజ్మెంట్స్ అవుట్, ఎందుకంటే మీరు ఫ్రీగా అయితే చేయరు. సో బయర్ని హ్యాపీ పెట్టండి, మీరు హ్యాపీగా ఉండండి, మీకు డబ్బులు కావాలి. గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ అనేది డబ్బులు కావాలి. అవును. సో దిస్ ద ప్రాబ్లం. సో దే హావ్ టు థింక్ ఆన్ దట్ అండ్ మేబీ సమ్ ఆల్టర్నేటివ్స్ షుడ్ బి ఫౌండ్ అవుట్. సో చివరిగా ఇక్కడ గవర్నమెంట్ కి మనం ఒక సజెషన్ Suggestion. రిక్వెస్ట్ పెడుతున్నాం మనం. అంటే బయర్స్ కూడా దృష్టిలో పెట్టుకొని మీరు నిర్ణయాలు తీసుకుంటే దే విల్ బి మోర్ కంఫర్టబుల్ అండ్ మోర్ రెవెన్యూ టు ది గవర్నమెంట్. అండ్ ఆ రియల్ ఎస్టేట్ కి కూడా ఒక బూస్టప్ బూస్ట్ వస్తుంది. వస్తుంది, ఎందుకంటే రియల్ ఎస్టేట్స్ లో ఇప్పుడు ఇందాక మనం అండ్ చెప్పాను, కొనే వాళ్ళ మైండ్ కూడా ప్రతిసారి ఒకేలాగా ఉండదు కదా. రిజిస్ట్రేషన్ అయ్యే టైం మూవ్మెంట్ లోపు ఇప్పుడు నాకు వద్దులే, ఇప్పుడు అడ్జస్ట్ అవ్వట్లేదు, ఇంకేదో వాళ్ళకి ఎమర్జెన్సీ వస్తే బడ్జెట్ ఉండదు వాళ్ళ దగ్గర కూడా. ఎంత లేట్ అయితే తలకాయ మనిషికి నొప్పులు. ప్రతి నిమిషానికి కొన్ని వేల ఐడియాలు వస్తాయి, అవును. కానీ ఒక్క ఐడియా కాదు మనకి, ఆ ఒక్క ఐడియా దొరకదు. ఎగ్జాక్ట్లీ. టూ మెనీ కుక్స్ స్పాయిల్ ది ఫుడ్. ఎగ్జాక్ట్లీ. సో క్లియర్గా ఇప్పుడు మనకు ఒక న్యూ టాపిక్ అండ్ న్యూ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాం. సో ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తెలుసుకోవడం కోసం కీప్ వాచింగ్ ఇండియా బిజినెస్.